రబీ సీజన్ కు సంబంధించి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నదాతలకు భరోసా కల్పించారు. విజయవాడ రూరల్ నున్నా సమీపంలోని పోలవరం కెనాల్ బండ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా సందర్శించారు. రైతుల ధాన్యం రాసులు బస్తాలను పరిశీలించి పౌర సరఫరాల అధికారులు రైస్ మిల్లర్ల సమక్షంలో ధాన్యం తేమ శాతం పరిశీలనతో పాటు ధాన్యాన్ని లారీలకు ఎక్కించి మిల్లులకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. 45 లారీలకు ఇంటెండ్ పెట్టడం జరిగిందని, అదనంగా లారీలను ఏర్పాటు చేసి మొత్తం ధాన్యాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ తదితర సమన్వయ శాఖల అధికారులతో అప్పటికప్పుడే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు అమ్ముకోవచ్చని సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వదంతులను నమ్మవద్దన్నారు. బుడమేరు వరదల కారణంగా ఖరీఫ్ పంటకు ఇబ్బంది ఎదురైనా ఇప్పుడు రబీలో మాత్రం చాలా మంచి దిగుబడులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందానికి తగిన ప్రతిఫలం సత్వరం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు అంటే రబీ క్రాప్ ధాన్యం కొనుగోలు మొదలైంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రబీ సీజన్కి దాదాపుగా 1,60,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 38,000 టన్స్ హార్వెస్ట్ జరిగి కన్నాల మీద డ్రైయింగ్లో ఉంది. ఇప్పటికే 10,000 టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. మిగతాది కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఉంది. 107 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 33 కేంద్రాలు ఆల్రెడీ యాక్టివ్గా ప్రొక్యూర్ జరుగుతూ ఉంది. మిగతా చోట ఎక్కడైతే హార్వెస్టింగ్ జరుగుతుందో అక్కడ ఈ కేంద్రాలను యాక్టివేట్ చేసుకుంటూ ఎంఎస్పీకి, గవర్నమెంట్ నిర్ధారించిన ఎంఎస్పీకి అంటే 2,300 రూపాయలు పర్ క్వింటల్ చొప్పున, అలాగే ఏ గ్రేడ్ కనుక అయితే 2,320 రూపాయలు క్వింటల్ చొప్పున రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రొక్యూర్ చేసుకుని ప్రొక్యూర్ అయిన పంటని దాదాపు ఒక 17 మిల్స్కి ట్యాగం చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ బీజీ తీసుకున్నాము, బ్యాంక్ గ్యారంటీస్, వాళ్ళకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రొక్యూర్ చేసిన 24 గంటల్లో రైతుల అకౌంట్కి కూడా డీబీటీ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పటికే 8 కోట్ల అమౌంట్ది ప్రొక్యూర్ చేసుకుంటే 6 కోట్లు ఆల్రెడీ పడిపోయింది. ఇంకా 2 కోట్లు ఈ 3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి ప్రాసెసింగ్లో ఉంది. సెలవు అయిపోగానే అవి కూడా రైతుల అకౌంట్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో రైతులకి నా రిక్వెస్ట్, అలాగే అధికారులకి నా వార్నింగ్ ఏంటంటే రైతులు కష్టపడి పండించిన పంటని ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మద్దతు ధరకే కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని సహకారం గవర్నమెంట్ నుంచి ఉంది, అన్ని శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫీల్డ్లో మీరు సెలవులైనా పర్వాలేదు, ఫీల్డ్లో తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బందులను తెలుసుకొని కంపల్సరీ నాణ్యత ఏదైతే సగటు నాణ్యత ఉన్న ధాన్యం అయితే ఉందో అవన్నీ ఒక్క గింజ కూడా వదలకుండా కంప్లీట్గా ప్రొక్యూర్ చేసుకొని మిల్స్కి పంపించాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఇంకా ఆ మాయిశ్చర్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్తున్నారో వాళ్ళకి మాయిశ్చర్ తగ్గించడానికి ఎండపెట్టుకుని గైడ్ చేయండి. ఇన్ కేస్ మేము ఎండపెట్టడానికి టైం లేదని పర్లేదు తీసుకోండి అని చెప్తే అది 1% మాయిశ్చర్ కనుక పెరిగితే దానికి తగ్గట్టుగా కటింగ్ ఉంటాయి. ఆ కటింగ్ ప్రకారంగానే చేయాలి తప్పితే ఎక్కువ కటింగ్ చేయడము, ఇష్టం వచ్చినట్టు తగ్గించడం అయితే కుదరదు. దీనికోసం అందరూ దయచేసి ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉండాలి. అలాగే ప్రతి మిల్ దగ్గర ఒక తహసీల్దార్ ఆఫీసర్ని కూడా స్పెషల్ ఆఫీసర్ పెడుతున్నాను. సెంటర్ లెవెల్లో మనకు కలెక్టరేట్ లెవెల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుంటున్నాను. సో ఏదేమైనా ఇప్పుడు రబీ క్రాప్, ఎందుకంటే బుడమేరు వరద వచ్చి అప్పుడు పంట లాస్ అయింది. ఇప్పుడు చాలా బాగా దిగుబడి వచ్చింది, చాలా మంచిగా ఉంది క్రాప్ అని పంటల వరకు చాలా ఆనందంగా ఉన్నారు రైతులు. సో ఆనందం వాళ్ళు పంటలు అమ్మిన తర్వాత వచ్చే ఆదాయం వల్ల కూడా ఉండాలని గవర్నమెంట్ దృష్టి సారించింది. కాబట్టి అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాల వరకు ఏ రైతులకు ఇబ్బంది జరగకుండా మద్దతు ధరకే వాళ్ళు పండించిన ప్రతి గింజని కొనుక్కుంటూ వాళ్ళకి అకౌంట్కి ఖాతాలకి డబ్బులు పడేలాగా చేసే పనిలో ఉన్నాము. దీనికి డిఎం సివిల్ సప్లైస్ అయితేనేంటి, అలాగే జిల్లా తహసీల్దార్స్ అయితేనేంటి, సివిల్ సప్లైస్ కంప్లీట్ డీటెయిల్ అందరినీ ఫీల్డ్లో పెట్టాము. అవసరమైతే ఇంకా కొంతమంది ఆఫీసర్ని ఫీల్డ్లో డిప్లాయ్ చేసుకొని ఫీల్డ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొని రైతులతో మాట్లాడుకొని సో ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనుక్కోవడానికి ఏర్పాట్లు చేస్తాము. రైతులకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయపడకండి, ఎక్కడ తక్కువ కమ్మేయడము, వర్షం వచ్చేస్తుంది త్వరగా అయిపోతే చాలని దయచేసి అనుకోకండి. కంపల్సరీగా మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుక్కోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇన్ కేసు వర్షం వచ్చినా కూడా దాన్ని కాపాడడానికి టార్పలైన్స్ కూడా పెట్టడం జరిగింది పీపీసీలో. మీ దగ్గర ఉన్న ధాన్య కొనుగోలు కేంద్రాలు వెళ్ళి మీరు అడిగితే అక్కడ టార్పలైన్ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మీరు తీసుకొని ఆ ధాన్యాన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకొని అది సగటు నాణ్యత వచ్చిన వెంటనే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. కాబట్టి దానికి అందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటాను. అపోహాలు కానీ లేదా అలిగేషన్స్ కానీ మీరు అవకాశం ఇవ్వకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా కాల్ నెంబర్ పెట్టినా దానికి కాల్ చేయండి, లేదా దగ్గర ఉన్న పీపీసీ సంప్రదించండి, లేదా మీ దగ్గర ఉన్న తహసీల్దార్ కానీ, సెక్రటరీ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, డీటీ కానీ ఎవరైనా ఉంటే సివిల్ సప్లై అధికారి వారినే సంప్రదించండి, వాళ్ళే మీకు మార్గదర్శనం ఇస్తారు. ఇంకా మరి ఏమైనా డౌట్ నాకే కాల్ చేయండి, పర్వాలేదు, నేను ఇక్కడే ఇంటర్వ్యూలోనే ఉంటున్నాను. కాబట్టి దయచేసి మీరు ఆందోళన పడాల్సిన అక్కర్లేదు. మీరు పండించిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధరకే, గవర్నమెంట్ నిర్ధారించిన మద్దతు ధరకే కొనుక్కోవడానికి అన్ని రకాలుగా తయారీ ఉన్నాయి.